ఫీమేల్ అండ్ మేల్ ప్రీపాండరెన్స్ చూసుకుంటే యాక్చువల్గా మేల్లో ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చినప్పుడు బికాజ్ మేల్ జనరల్గా ఇంకా మన రూరల్ సొసైటీలో వర్కింగ్ మెంబర్స్ కాబట్టి వీళ్ళని ఎక్కువ ట్రీట్మెంట్ తొందరగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అదే ఫీమేల్స్ అనుకోండి ఇంట్లో పని చేసుకుంటూ ప్లస్ జనరల్గా ఫీమేల్స్ కూడా పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళు అంత తొందరగా ట్రీట్మెంట్కి రారు, వీళ్ళు చాలా సహన శక్తి ఉంటుంది. ఇది బ్రేక్ అయినప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తారనమాట. సో అందుకే ఈ లేట్ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉమెన్ ఎక్కువ ఉంటారు, ఎర్లీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు మెన్ ఉంటారనమాట. మెన్ ఫీమేల్ ప్రీపాండరెన్స్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది. ఏజ్ చూస్తే ఇది ఏజ్ పెరుగుతూ ఉంది కొద్దీ ట్రైజెమినల్ న్యూరాలజీ పెరుగుతుంది. ఎందుకంటే మెయిన్ కారణం ఏమంటారంటే బ్రెయిన్ ఏజ్ పెరుగుతా కొద్దీ స్కిన్ ష్రింక్ అయినట్టు, బోన్స్ డీజనరేట్ అయినట్టు బ్రెయిన్ టిష్యూ కూడా మనకి మెల్లగా ష్రింక్ అవుతుంది. ఈ ష్రింక్ అయినప్పుడు కొన్ని వెజల్స్ ఏమవుతాయంటే అబ్నార్మల్గా వచ్చి ఈ ట్రైజెమినల్ నర్వ్ని టచ్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి బ్రెయిన్ పల్సేషన్స్ అప్పుడు మన హార్ట్ పల్సేషన్తో బ్రెయిన్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యి ఈ రక్తనాళం వచ్చి ప్రతిసారి ఈ 5th నర్వ్ని టచ్ చేసినప్పుడు ఈ సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఈ వాస్కులర్ కంప్రెషన్ అనేది పోయి దీన్ని టచ్ చేయడం వల్ల ఇది వస్తుంది. అందుకే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఈ బ్రెయిన్ ష్రింక్ అవ్వకుండా వస్తుంటే అప్పుడు ఈ మనకి ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది కామన్గా కనిపిస్తుంది.